హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా చాలా బాగున్నాను. సో చాలామందికి కూడా ఏంటి అంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఎండింగ్ వరకు కూడా ఎటువంటి స్కానింగ్స్ అయితే ఉంటాయి, అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బేబీ యొక్క గ్రోతింగ్ కానివ్వండి, లేకపోతే చేసేటువంటి టెస్ట్ల విషయంలో కానివ్వండి, చాలామందికి అవగాహన ఉండదు అనమాట. సో అటువంటి వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఏవైతే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, ఫస్ట్ మనకు ఒక్కసారి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి 6 to 8 వీక్స్లో మనకి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనకి 6 to 8 వీక్స్ లోపల కనిపించకపోతే ఇంకొక 2 days కానీ, లేకపోతే 3 days కానీ, లేకపోతే ఒక 1 week కానీ ఎక్స్టెండ్ చేసి బేబీ యొక్క హార్ట్ బీట్ ఏమైనా వస్తుంది ఏమైనా చూస్తూ ఉంటారు అన్నమాట డాక్టర్స్. అప్పటికి కూడా ఒకవేళ బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది రాకపోతే మనకు అబార్షన్ అనేది చేసేస్తారు. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకు థర్డ్ మంత్లో చేస్తారు అనమాట, అది ఎన్టీ స్కానింగ్ అంటారు. సో ఈ ఎన్టీ స్కానింగ్లో కూడా బేబీ అసలు ఎలా ఫామ్ అయింది, బేబీ మంచిగానే ఫామ్ అయిందా, ఫామ్ కాలేదా, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, అలాగే మనకు క్రోమోజోమల్కి సంబంధించినటువంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ చెక్ చేస్తారనమాట. మనకు బ్లడ్ టెస్ట్ చేసి మనకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా, అబ్నార్మాలిటీ సిండ్రోమ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే దీనివల్ల ఏమవుతుందంటే బేబీ గ్రోతింగ్ అనేది సరిగ్గా ఉండదు, బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తాయి. క్రోమోజోమల్ ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బేబీ సరిగ్గా పెరగదు, అంటే వాటిలో తనకి ఏదో ఒక లోపం అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా మనకు థర్డ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ స్కానింగ్ ప్లస్ టెస్ట్ అనేది కన్ఫామ్గా చేస్తారు. సో తర్వాత ఫిఫ్త్ మంత్లో చేసేటువంటి స్కానింగ్ వచ్చేసి మనకు బేబీ యొక్క హ్యాండ్స్ 5 fingers ఉన్నాయా లేవా, అలాగే బేబీ యొక్క వెన్నెముక అనేది ఎలా ఉంది, అలాగే మన బేబీ యొక్క పార్ట్స్ అనేవి కరెక్ట్గా రెడీ అయ్యాయా లేదా, లేకపోతే ఏమైనా మిస్ అయ్యాయా, సో ఇటువంటివన్నీ కూడా మనకు చెక్ చేస్తారు. సో అట్లాగే మనకి 7th మంత్లో వచ్చేసి బేబీ యొక్క గ్రోత్ స్కానింగ్, దీన్ని డాప్లెట్ స్కానింగ్ అని కూడా అంటారండి. సో 7th మంత్లో ఈ స్కానింగ్ అనేది 7th మంత్ ఎండింగ్ ఆ టైంలో మనకి స్కానింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది 8th మంత్ స్టార్టింగ్లో కూడా చేస్తారు. సో ఈ స్కానింగ్లో ఏమవుతుందంటే బేబీ యొక్క డ్రాపింగ్ ఏమైనా అయిందా లేదా, సో లేకపోతే బేబీ యొక్క గ్రోతింగ్ అనేది ఎలా ఉంది, సో ఇటువంటివన్నీ కూడా మనకు థర్డ్ ట్రైమిస్టర్లో చేసేటువంటి ప్రతి ఒక్క స్కానింగ్ కూడా మనకు బేబీ యొక్క గ్రోతింగ్కి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది. ఇంకా 8th మంత్లో నార్మల్గా బేబీ యొక్క గ్రోతింగ్ అనేది ఎలా ఉందని చెక్ చేస్తారు. 9th మంత్ ఆ ప్రెగ్నెన్సీలో వచ్చిన తర్వాత కూడా మనకి బేబీ అనేది మనకు డౌన్ పొజిషన్ కంటే బేబీ యొక్క డ్రాపింగ్ అయ్యిందా, పెళ్ళికి భూమిలో బేబీ యొక్క హెడ్ అనేది ఫిక్స్ అయిందా, బేబీ యొక్క వెయిట్ ఎంత ఉంది, నార్మల్గా ఉందా, ఓవర్గా పెరిగిందా, లేకపోతే వెయిట్ అనేది తక్కువగా ఉందా, బేబీ యొక్క పొజిషన్ అనేది ఏ పక్కకు ఉంది, బేబీ యొక్క ప్లెజెంట్ అనేది ప్రీవియా ఉందా, లేకపోతే నార్మల్గా ఉందా, సో ఇటువంటివన్నీ కూడా మనకు చెక్ చేస్తారన్నమాట. సో దీని తర్వాత మనకి ఒక్కొక్క స్టేజ్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏంటంటే 9th మంత్ ప్రెగ్నెన్సీకి వచ్చిన తర్వాత మనకి వీక్లీ వన్స్ వెళ్ళి మనము చెకప్ చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. పీవీ టెస్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అయిందా లేదని చెక్ చేసి దాని తర్వాత మనకి నార్మల్ డెలివరీ లేకపోతే సి సెక్షన్, సర్విక్స్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిపోతే నార్మల్ డెలివరీ లేకపోతే సి సెక్షన్ అంతే. సో ఈ వీడియో కూడా మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.